హలో నమస్తే అందరూ బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. తిరుపతి. మన పేరెంట్స్ ట్రిప్కి వెళ్దామంటే ముందు తిరుపతికే తీసుకెళ్తారు. కోరికలు ఏదైనా అడగాలన్నా తిరుపతికే తీసుకెళ్తారు. మన అందరి చైల్డ్హుడ్లో ఒక స్పెషల్ ప్లేస్ తిరుపతి. సో ఆ తిరుపతికి వెళ్దామని మేము స్టార్ట్ అయ్యాము. వన్ అవర్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇదే మేము వెళ్ళే ట్రైన్. రైల్వే స్టేషన్ అయితే రెనోవేట్ చేస్తున్నారు. ఇండియన్ కంపుల్స్ గురించి తెలిసిందేగా. స్నాక్స్ తెచ్చుకుని మళ్ళీ స్నాక్స్ కొనుక్కుంటాం. మ్యాజిక్. ఇంట్లో అయితే పులిహోర కుక్ చేసుకున్నాము. ట్రైన్ ఫుడ్ అస్సలు బాగోదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ డే మార్నింగ్కి తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. అక్కడే నా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు. వీళ్ళు చాలాసార్లు తిరుపతి వెళ్ళారు. సో వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళతో పాటు ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. స్టేషన్లో దిగిన తర్వాత ముందు మనం ఎలక్ట్రిక్ దగ్గరికి లగేజ్ కౌంటర్కి వెళ్ళాలి. లగేజ్ కౌంటర్కి వెళ్ళడానికి ఇక్కడ ఆటో ఎక్కాము. రూపీస్ తీసుకున్నారు. నా ఫ్రెండ్ శ్యామ్. సో గాయస్ ఇప్పుడు లగేజ్ పెట్టడానికి వెళ్తున్నాం. మేము అలిపిరి మెట్ల దగ్గర దింపారనమాట. మేమైతే లగేజ్ పెట్టడానికి వచ్చాము ఇక్కడికి. సో ఇదంతా లగేజ్ కౌంటర్ అనమాట. సో మేము అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ లగేజ్ పెట్టేసి వాళ్ళే పైకి తీసుకెళ్తారు. మనకి ఇలా టోకెన్స్ ఇస్తారు. అవి లగేజెస్కి అటాచ్ చేయాలి. ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ లగేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. చెప్పు చెప్పు. పదండి ఇంకా గోవిందా అనుకుంటూ తిరుమలకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇదే తొలిమెట్టు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారికి దండం పెట్టుకుని అందరం అయితే స్టార్ట్ అయ్యాము. అదిగోండి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అవ్వాలి. ఇది ఎంట్రన్స్. ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. చూడు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలా మనకి వెళ్ళే దారిలో స్వామి నామం అయితే పెడతారు. ఫైనల్లీ 250th స్టెప్ అయితే రీచ్ అయ్యాము. ఈ 250th స్టెప్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అలా 8 రాళ్ళు పెడితే అన్నంత ఇల్లు కడతారండి. ఒక 4 పెట్టాడు, ఒకడు 8 పెట్టాడు, ఒకడేమో ఈఫిల్ టవర్ కట్టాడు. ఇక్కడ చూడండి ఎంత ప్యూర్గా చిన్నపిల్లలు దీపం పెడుతున్నారు. ఇక్కడ వరాహ రూపం విగ్రహం కూడా ఉంది దారిలో.
మాకు దారిలో అయితే చాలా యానిమల్స్ కూడా కనిపించాయి. స్వామివారి ఆకారం మనం 850 స్టెప్స్ దాటిన తర్వాత కనిపిస్తుంది. ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. అండ్ ఫైనల్లీ 1000 స్టెప్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం. సో గైస్ 1100 స్టెప్స్ అయితే ఎక్కాము, ఎక్కుతున్నాము. మిగతా కూడా అదేమంటే ఈవిడేమో 100 స్టెప్స్ ఎక్కినప్పుడు 100 అయిపోద్ది అనింది, ఇప్పుడేమో కూర్చుని పోయింది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. అండ్ ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాష్రూమ్స్, కూల్ డ్రింక్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం వెళ్ళే దారిలో అయితే లెమన్ సోడా ఒకటి తాగాము. ఉంది మహేష్ బాబు ఏమో నవంబర్ వచ్చింది ఏదో వస్తుంది అంటాడు. రాజమౌళి ఏమో నేను చెప్తా అది ఇది అంటాడు. ప్రియాంక చోప్రా ట్రాక్ చేస్తాను. ప్రియాంక చోప్రా వచ్చి నా అన్నిటికీ జయ బాబు సో గైస్ ఇప్పుడు ఒక 1500 స్టెప్స్ ఎక్కాము. ఫుల్ అలసట ఉంది, ఇంకొక 2000 స్టెప్స్ ఎక్కాలన్నమాట. సో లెట్స్ గో. 9కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు 10:40 అయిందనమాట. సో లెట్స్ గో. ఎలాగన్నా 4 గంటల లోపు ఎక్కేస్తాం. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్, అందుకే కింద నుంచి గ్లాస్ వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు. చూడండి చాలా కష్టం కదా, కింద నుంచి 3500 స్టెప్స్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసి తీసుకురావడం. అందుకే ఇక్కడ ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ రీజనబుల్. దారిలో మ్యాంగోస్ కూడా తిన్నాము. మ్యాంగో సీజన్ కాదు, బట్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ అలా ఫైనల్గా 2000 స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము. మనం 2000 స్టెప్స్ క్రాస్ అయ్యాక గాలిగోపురంకి అయితే రీచ్ అవుతాము. అక్కడ మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫాస్ట్గా నడవాలి మనం, రోడ్లే మెట్లనే దానికి నడవచ్చు. సో ఈ బాటిల్స్ అయితే మనకి ఇస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉండవు. బాటిల్ తీసుకోవాలి, ఒకటి 70 చార్జ్ చేస్తారు. రిటర్న్ ఇచ్చేస్తే 30 ఇచ్చేస్తారు. గాయ్స్ ఇది రిటర్న్ వెళ్ళే దారి, మెట్ల పక్కనే ఉంది, అలా కూడా వెళ్ళచ్చు. మేము వెళ్ళే దారిలో ఒక జింక్ అయితే ట్రాప్ అయిపోయింది. అథారిటీస్కి కాల్ చేశాము, బట్ యాజ్ యూజువల్ రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఇక్కడ వైల్డ్ యానిమల్స్కి టూరిస్ట్ ఫుడ్ పెడుతున్నారు, మేము కూడా పెట్టాము. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళాక హనుమంతుల వారి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా ముందుకు స్టార్ట్ అయ్యాము.
ఇక్కడైతే కాపర్ కడియాలు అమ్ముతున్నారు. నా ఫ్రెండ్ శ్యామ్ అయితే తీసుకున్నాడు ఒకటి. మీరు కూడా వెళ్ళినప్పుడు తీసుకోండి. ఇక్కడ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది, అది కూడా ఒకసారి వెళ్ళాము. అరౌండ్ 4 కిలోమీటర్స్ ఇంకా వెళితే తిరుమల వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఇలా రోడ్డు రోడ్డు నడవాలి. ఒక అరౌండ్ 2900 స్టెప్స్ తర్వాత రోడ్డు కనిపిస్తుంది. చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇలా ఈ రోడ్డు మీద ఒక 2 కిలోమీటర్స్ నడవాలంట. చలో, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం టూ గుడ్ ఉంది. వర్షం పడిన తర్వాత ఇలా అయ్యింది. ఇది మోకాళ్ళ పర్వతం. సో నా ఫ్రెండ్ ఎక్కుతాడంట, అన్ని మెట్లు ఎక్కుతాడంట. మేము వార్డ్ నెంబర్స్లో కొన్ని ఎక్కుదామని ప్లాన్ చేస్తాం. 3 నుంచి స్టార్ట్ చేయాలి. సో మోకాళ్ళ మీదే ఎక్కాలి. కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. సో ఇంకా 50 స్టెప్స్ ఎక్కితే తిరుమలకి రీచ్ అయిపోతాం. ఫైనల్లీ 3500 స్టెప్స్ ఎక్కాం. ఇంకా 50 స్టెప్స్ అయిపోతుంది. తిరుమల వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ 3550 స్టెప్స్ ఎక్కేసాం. మొత్తం ఇంకా స్టెప్స్ ఉండవు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత దూరం ఉంటుంది శ్యామ్ ఇక్కడ నుంచి? ఇక్కడ తీసుకోవాలి. ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి, ఇంకా చాలా కౌంటర్స్ ఉంటాయంట. ఫైనల్లీ అలా గోవిందా గోవిందా అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ 3500 స్టెప్స్ ఎక్కాక తిరుమలకైతే రీచ్ అయిపోయాం. ఇక్కడికి రీచ్ అయ్యాక ఫుడ్ తినడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము ఫుడ్ తినడానికి. మొత్తం మేము ఎట్లెక్కాక బస్ ద్వారా అన్నప్రసాదంకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చాము. వెలిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ఇది. రెడీ చేస్తాం. ఇది భోజనశాలకి 3 and 4 లోపలికి వెళ్ళాలి.
భోజనం చేశాక బస్ స్టాండ్కి వచ్చాము లగేజ్ తీసుకున్నాము రూమ్స్ తీసుకోవడానికి. వెంకటాద్రి నిలయం ఇక్కడ హాల్స్ ఉంటాయి, మనం రెస్ట్ చేసుకోవడానికి. రూమ్స్ కాదు, హాల్స్ ఉంటాయి. మాకు రూమ్స్ దొరకలేదు. ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే ఇలా లాకర్స్ ఇస్తారు మనకి. పర్ పర్సన్ ఒక లాకర్ ఇస్తారు. ఆధార్ లేకపోతే అసలు ఇవ్వరు. ఆధార్ మ్యాండేటరీ. మాకైతే హాల్ నెంబర్ 4 ఇచ్చారు. సో హాల్ నెంబర్ 4కి వెళ్తున్నాం. లాకర్స్ అయితే ఇస్తారు మనకి. ఆ లాకర్స్లో మన వాల్యుబుల్స్ పెట్టుకోవాలి. అండ్ అలా 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గైస్ ఇప్పుడు మేము వరాహ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. రెడీ అయిపోయి ఏడి తనేడి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము ఫ్రెష్ అయిపోయి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ దారిలో అయితే వెళ్తున్నాం. ఎవరిని అడిగినా క్లియర్గా చెప్తారు. వరాహస్వామి టెంపుల్ దట్ ఈస్ ది బస్ స్టాండ్. ఈ వీధిని తూర్పు మాడ వీధి అంటారంట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నడిచారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడే జరుగుతాయి. ఇక్కడైతే నెయ్యి వాసన చాలా బాగుంది. చూడండి గుడి ఎంత అద్భుతంగా ఉందో స్పిరిచువల్గా. పెళ్ళిళ్ళకి వీడియో పెడతారు కూడా అన్నీ. వీడియో ఇచ్చినప్పుడు అంత నడుస్తారంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు తినేసాము. గైస్ మా డిన్నర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము సర్వదర్శనంకి వెళ్తున్నాం. సో ఒక 1 కిలోమీటర్ నడవాలి మేము. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. 1 కిలోమీటర్ అరౌండ్ 5 to 6 hours పడుతుందంట మొత్తం దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఎక్కువ కూడా పట్టచ్చు, చెప్పలేము. మినిమం అయితే 5 to 6 hours. ఇక్కడ మనం బ్లడ్ డొనేట్ చేస్తే ఈ రూట్ ద్వారా స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు బ్లడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 కిలోమీటర్ నడిచాము రోడ్డు మీద. అయింది 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. మనం కొన్ని గేట్స్ నడిచిన తర్వాత అక్కడ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఇచ్చేయాలి. నా వైఫ్ బర్త్డే రోజు దర్శనం జరిగేటట్టు ప్లాన్ చేశాను. హ్యాపీ బర్త్డే సామి. ఆఫ్టర్ 11 hours దర్శనం అయితే జరిగింది మాకు. చాలా అంటే చాలా అద్భుతంగా, అసలు నో వర్డ్స్ అన్నమాట. అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా అద్భుతంగా ఉంది దర్శనం అయితే. మేము డే 1 9కి మెట్లతో స్టార్ట్ చేస్తే 2కి తిరుమల రీచ్ అయ్యాము. ఆ తర్వాత ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుని డిన్నర్ చేసి 10కి అయితే క్యూలో వెళ్ళడం స్టార్ట్ చేసాము. మేము 10కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మాకైతే దర్శనం కంప్లీట్ అయ్యింది. This part of my life, this little part,
is called happiness. సో దర్శనం అయిపోయింది. లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ బ్యాగ్స్ తీసుకుని మొబైల్ ఫోన్స్ తీసుకుని రూమ్స్కి వెళ్తున్నాము. వెళ్ళాక మిగతా చెప్తాం. ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో స్వామి నామంతో. లడ్డూలు తీసుకున్నాము. రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ లడ్డూలు తీసుకున్నాము. వీళ్ళు కూడా తీసుకున్నారు. గైస్ ఫైనల్లీ మా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. మా ఎక్స్పీరియన్స్ మీకు స్పెషల్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. దర్శనం చేసుకుని రూమ్స్కి అయితే వెళ్తున్నాం. మేముంటున్న హాల్లోనే ఫుడ్ పెడుతున్నారు. సో ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాము. సో గైస్ ఫైనలీ మా డే 1 దర్శనం అయితే అయిపోయింది. అండ్ దాని డీటెయిల్స్ని మీకు తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా డే 2 కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇప్పుడు మేము సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. 6 ప్లేసెస్ ఉంటాయి. అండ్ జపాలి అనేది ఇంకొక ప్లేస్. సో 7 ప్లేసెస్ చూడాలి మేము. సో షేరింగ్ అయితే 200 అవుతుంది పర్ పర్సన్. లేదంటే మొత్తం జీప్ తీసుకోవాలి అంటే అందరికి కలిపి 2000 అవుతుంది అనమాట. సో షేరింగ్ కాబట్టి పర్ పర్సన్ 200 అలాంగ్ విత్ జపాలి. మీరు ఇక్కడ బార్గెన్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ అందరూ జపాలి తీసుకెళ్ళమని చెప్తారు. బట్ మీరు బార్గెన్ చేసి జపాలి అయితేనే అండ్ 200 షేరింగ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. అన్ని ప్లేసెస్ చూపిస్తాం. వెళ్ళే దారిలో కూడా వ్యూస్ బాగున్నాయి. ఫస్ట్ ప్లేస్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది ఒక కృష్ణుడి టెంపుల్. అయితే 5 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. పిల్లలు పుట్టడానికి కడతారంట ఉయ్యాళ్ళు వేణుగోపాల స్వామి టెంపుల్లో. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత క్యూట్ గా పడుకుంటున్నాయో. సో గైస్ మేము ఇది కొనుక్కున్నాం. నేను ఇది కొనుక్కున్నాను 200 రూపీస్ మాత్రమే. అండ్ ఇది మా వదిన అనుకున్నాను 100 ఈచ్. బేరం అంతా తగ్గట్లేదు, బార్గెన్ చేసి తగ్గించలేదు. సో ఫిక్స్డ్ రేట్ అనమాట. కానీ చాలా బాగుంది 200కి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ జపాలి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇది జపాలి టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మొత్తం ఈ పక్కన నడుస్తున్నాయని కూడా చూడండి ఒకసారి.
సో గైస్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం. సో మా ఫ్రెండ్స్ యాక్చువల్గా తిరుపతిలో ఉన్నవన్నీ ఫస్ట్ టైం వచ్చాము. ఇద్దరు మా ఫ్రెండ్స్ శ్యామ్, మోహన్. ఇక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయి. హనుమంతుల వారి టెంపుల్ కదా, ఆబ్వియస్లీ మంకీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ జనాలు నమ్మేది ఏంటంటే చిన్నప్పుడు హనుమంతుల వారు ఇక్కడ ఉండేవాళ్ళంట. మేము ఇప్పుడు జపాలి దగ్గరికి వెళ్తున్నాము అనమాట. సో ఇది పెద్ద రూట్, చాలా దూరం నడవాలి. సో కొంచెం కష్టమైన నడవండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో మాకు తెలీదు. సో వెళ్ళాక చూపిస్తాను మీకు. ఏంటి నాకు చూపి. అరుస్తున్నాడు భయ్యుడు. కొంత దూరం నడిచాక జపాలి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అద్భుతంగా ఉంది ఫారెస్ట్ మధ్యలో. పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఇంకా నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్ళాము. ఇక్కడి నుంచే మన వెంకటేశ్వర స్వామికి అభిషేకం కోసం వాటర్ తీసుకువెళ్తారంట. బట్ ఇక్కడ జనాలు చెత్తంతా పడేసి మొత్తం స్పాయిల్ చేశారు. మీరు మాత్రం వెళ్ళినప్పుడు ఇలా చేయకండి. సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దీనినే పాప వినాశనం అంటారు. ఇక్కడ వచ్చే నీళ్లతో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. షాపింగ్ అయితే ప్రాబ్లమే లేదు, చాలా ఉన్నాయి. ரொம்ப కష్టం బ్రో. పాదాలకైతే స్టార్ట్ అయ్యాము. శ్రీవారి పాదాల తర్వాత ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయండి. దాంతో ఇంకా సైట్ సీయింగ్ కంప్లీట్ అయిపోతుంది. శ్రీవారి పాదాల దగ్గర. సరే. సో గైస్ ఇప్పుడు మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే ఒక స్పెషల్ ప్లేస్. స్వామివారు భూమి మీద మొదటగా ఇక్కడే అడుగు పెట్టారంట అని అందరు భక్తులు నమ్ముతారు. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. సో గైస్ ఇదే శ్రీవారి పాదాలు అన్నమాట. అదే మ్యాజిక్. నెక్స్ట్ అయితే శిలాతోరణంకి స్టార్ట్ అయ్యాము. ఇది ఒక న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అన్నమాట. మీరు చూడొచ్చు, యూనిక్ గా ఒక జియోలాజికల్ ఆర్చ్ లాగా ఉంది. అండ్ ఈ శిలాతోరణం ప్లేస్ లోనే అన్ని అవతారాల విగ్రహాలు ఉన్నాయి. 10 అవతారాలు ఉంటాయని చెప్తారు కదా, ఆ విగ్రహాలే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ప్లేసెస్ అన్ని చూశాక రిటర్న్ షాపింగ్ అయితే మళ్ళీ తిరుమలకి వచ్చాము. షాపింగ్ నెవర్ ఎండ్స్ ఫర్ గర్ల్స్ కదా. నా వైఫ్ అయితే బీటెస్ క్యాప్ ఒకటి తీసుకుంది. మళ్ళీ మొదలెట్టారా? సో గైస్ ఇదే షాపింగ్ కి కాంప్లెక్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా కొనడానికి వెళ్తున్నారు. మేమైతే ఇక్కడ మా ఫ్యామిలీస్ లో పిల్లలు ఉన్నారు. మాకైతే 5 మేనకోడలు ఉన్నారు. వాళ్ళకి బొమ్మలు కొనడానికి తినేదో షాపింగ్ చేస్తుందంట. అవి కొనడానికి అయితే వెళ్తున్నాం.
సో గైస్ ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీకి పిల్లలకి అందరికీ షాపింగ్ చేసాము. షాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తినడానికి వెళ్తున్నాము. ఫ్రీ ఫుడ్, ఫ్రీ భోజనంకి. అది తినేసి వి విల్ స్టార్ట్ టు తిరుపతి. అండ్ అంతా కంప్లీట్ చేసుకుని రిటర్న్ ట్రైన్ క్యాచ్ చేయడానికి తిరుమల టు తిరుపతి వెళ్ళాలి మనం. సో తిరుపతికి వెళ్ళడానికి జీప్లో అయితే స్టార్ట్ అయ్యాము. బస్సెస్ కూడా ఉంటాయి, బట్ మాకు టైం తక్కువ ఉండడంతో జీప్కి స్టార్ట్ అయ్యాము. పర్ పర్సన్ 120 రూపీస్ అయితే తీసుకున్నారు జీప్కి. రిటర్న్ వ్యూ కూడా చాలా బాగుంది. బట్ ఈ 2 days మాత్రం తిరుపతిలో చాలా స్పిరిచువల్గా, జాయబుల్గా చాలా ఎంజాయ్ చేసాము. సో గైస్ తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైల్వే స్టేషన్కి వచ్చాము రిటర్న్ వెళ్దామని. వీరిద్దరూ విజయవాడ వెళ్తున్నారు, మేమిద్దరం అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి ఇంకా ఊబర్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. అలా తిరుపతి ట్రిప్ స్పిరిచువల్గా, పీస్ఫుల్గా, విత్ ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా కంప్లీట్ అయింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. That's it guys. Thanks for watching this video. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.